చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అయినా కూడా నాకు సభాయోగం కల్పిస్తున్నారు, నేను తప్పకుండా పాడతానని చెప్పేసి ఒప్పుకుంటాడు. అండ్ గోపాల్ పాత్ర కాకుండా సరిత గురించి ఎలాగో మాట్లాడుకున్నాము. ఆ సినిమాలో అద్భుతమైన పాత్ర రజనీకాంత్ గారిది. అవునండి. అంటే ఒక తాగుబోతు అన్నగా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ ఉండే ఒక పాత్ర. బట్ అంటే ఒక సీన్ ఉంటుంది సార్, భార్య ఇంటికి తాగొస్తాడు, చెల్లెలు తిట్టి తరిమేస్తుంది, బయటికి వెళ్ళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటని పాట పాడుకుంటాడు. అయిపోయిన తరువాత అర్ధరాత్రి వచ్చి భార్యతో బిడ్డను అక్కడ వదిలేసి భార్యను తీసుకెళ్ళి లోపల గదిలో శృంగారానికి వెళ్తారు. వెళ్ళి చెల్లెలు లేచిన తర్వాత ఆ బిడ్డ ఏడుపుని లేచిన తర్వాత బయటకు వస్తే ఒక లుంగి కట్టుకొని వచ్చి నిలబడతారు రజనీకాంత్ పాత్ర. అక్కడ మొహం మీద తిడతారు మన సరిత పాత్ర, ముండా అంటుంది. అంటే ఒక పాత్ర కోసం ఆయన ఆ రోజుల్లో ఉన్నారు. అంతేకాకుండా తర్వాత ఒక సీన్లో కన్న కొడుకే నోటు మీద ఉమ్మేస్తాడు, అవును, ఫేస్ మీద. అవన్నీ పడతాడు, అన్నీ బాగానే చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లో తీయడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాటు దాంట్లోనే పెట్టారు, ఆ తాళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటిలో. ఒక్కొక్కసారి రజనీకాంత్ గారు బయట రోడ్డు మీద పాట పాడుతుంటే ఈవిడ ఒక్కొక్కసారి ఒక కర్టన్ క్లోజ్ చేస్తుంది, అవును, మళ్ళీ పక్కెచ్చి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, అవును, మళ్ళీ కర్టన్ వేస్తుంది, మళ్ళీ ఇంకోసారికి వెళ్ళి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, మళ్ళీ కర్టన్ వేస్తుంది. ఇలా ఒకటే షాట్ పెట్టారు ఆయన డైరెక్టర్ గారు, సింగిల్ షాట్ అది మొత్తం చేయాలి. కర్టన్ వేస్తే ఈయన సిగరెట్ పట్టాల. ఓకే, అట్లాగా దగ్గర ఒక 50 టేకులు అయ్యాయి. అబ్బా. ఎందుకంటే ఆయన సరదాగా రజనీకాంత్ చూపించాడు ఒకరోజు, సార్ ఇట్లా సిగరెట్ వేస్తుంటే బాగానే ఉంది, అయితే వాడదాం అని చెప్పి షర్ట్లో వాడాడు. అది తమిళంలో కూడా ఉండదు సిగరెట్ వేయడం. అయితే సాయంత్రం ప్యాకప్ అయిపోయింది, నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు. అది నైట్ ఎఫెక్ట్, ఆ నైట్లే షూట్ చేయాలి. అందుకని 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 దాకా చేసేవారు. రెండో రోజు మళ్ళీ ప్యాకప్ అవుతుంది, ఇంతవరకు షాట్ ఓకే అవ్వాల. రజనీకాంత్ గురువుగారి దగ్గర, గురువుగారు నేను చేయలేను, నాకు వదిలేయండి ప్లీజ్, మార్చండి సార్ షాట్ అన్న. ఎందుకు రాదు, చేయగలవు నువ్వు, చెయ్యి అని చెప్పి అప్పుడు ఓకే చేశాడు ఆయన షాట్. అలాంటిది ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి ఆ సినిమాలో. సరే, ఇక్కడ చిన్న డౌట్. యాక్చువల్గా ఆ పాటలో కానీ ఆ సినిమాలో కానీ ఆ రజనీకాంత్ సిగరెట్ ఎగరేసి పట్టుకునే ఆ స్టైలు, నిలబడే ఆ స్టైలు, దానివల్లే ఆయనకంటూ ఒక మంచి సినిమాలు రావడము, మంచి ఇమేజ్ వచ్చేసింది. ఆ రోజు కానీ బాలచంద్ర గారు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యి వదిలేయ్యా అని ఉంటే ఏమయ్యేది? అదే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఇంకొకటి, చాలామంది డైరెక్టర్లు అంటే అనకూడదు, వాళ్ళు చేసి చూపించేస్తుంటారు. అప్పుడు ఏమవుతాయి, ఈ క్యారెక్టర్లన్నీ వాళ్ళలాగే బిహేవ్ చేస్తాయి. అందరూ ఆ డైరెక్టర్ లాగానే ఉంటారు, పేర్లు అనవసరం. బాలచంద్ర గొప్ప ఏంటంటే ఆయన చేయడు, చేసి చూపించడు. నీలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని బయటికి లాగుతాడు. దట్స్ హిస్ టెక్నిక్. మనం చేసేదాన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్ చేస్తాడు. బాగా చేస్తున్నారని ఆయనకి ఇంప్రెషన్ కలిగింది అనుకోండి, ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా పకడబందీగా తీస్తాడు సినిమా. ఇంకొక షాట్ కరెక్ట్గా గుర్తుంది నాకు. దాంట్లో ఒక సీన్లో వచ్చి రజనీకాంత్ వచ్చేసి జయప్రదని తిడతాడు, ఏంటి పౌడర్లు రాసుకుని లిప్స్టిక్ రాసుకుని వెళ్తున్నాను సానిదానిలా అంటాడు. అవును, ఒక్కసారి ఆ అమ్మాయి వేసి ఏడ్చి నవ్వద్ది, చెప్తుంది, రే నేను ఈ పౌడర్ రాసుకునేది బూడిదిరా, ఇది ఎందుకు రాసుకుంటున్నాను తెలుసా, సంపాదించడం కోసం రాస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నానో తెలుసా, చూడరాని పాస్బుక్లు తీసి ఒకటి పడేస్తా. అవును, ఇది నీ చెల్లెళ్ళు పెళ్లి కోసం, ఇది నీ గుడ్డి తమ్ముడు ఆపరేషన్ కోసం, ఇది దీనికోసం. అట్లాగా అందరి పేర్ల డబ్బులు సేవ్ చేస్తున్నాను రా, నా పేరున ఒక్క పాస్బుక్ ఉందేమో చూడు, చెప్పరా ఏమన్నా ఉంటే ఉండమోపి, నువ్వు చెప్పేది ఏమిట్రా,
ఆ రోజున నువ్వు వచ్చి నిలబడు, ఇంటి పెద్దగా నిలబడు, ఆ రోజు నేను ఇంట్లోంచి నువ్వు మెడబట్టి బయటికి గంటు నేను హాయిగా వెళ్ళిపోతా అవును. అని చెప్తుంది. ఈ షాటు అది మళ్ళీ సింగిల్ షాట్ పెట్టారండి బాలచంద్ర గారు. జనరల్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆయన సింగిల్ షాటే పెడతారు. ట్రయలీ మూమెంట్, ఆర్టిస్ట్ మూమెంట్ ఏదో రెండే ఉంటాయి. ఒకవేళ ఆర్టిస్ట్ మూమెంట్లో ఉంటే ట్రయలీ ఉండదు, ట్రయలీ మూమెంట్లో ఉంటే ఆర్టిస్ట్ మూమెంట్ ఉండదు.